ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరణ ఇచ్చారు. వ్యాఖ్యల వెనుక వేరే ఉద్దేశం లేదని ఆయన అన్నారు. 33 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు నా రాజకీయ ప్రత్యర్థులపై కానీ ఎవరిపై కూడా దూషించలేదన్నారు. చెరుకు సుధాకర్పై పీడీ యాక్ట్ పెడితే తానే కొట్లాడానని, తిట్టొద్దని మాత్రమే చెరుకు సుధాకర్ కొడుకుకు చెప్పా అని తెలిపారు. నాయకులు ఏ విధంగా నన్ను అనరాని భాషలు అంటున్నారో అది అడగడానికి మాత్రమే ఫోన్ చేశాను. ఫోన్ చేసిన సందర్భంలో మీరు క్యాప్షన్ చూడొద్దు, లోపల మైక్ చూడాలన్నప్పుడు కొద్దిగా భావోద్వేగం గురై మాట్లాడాను తప్ప నాకు ఎవరిని తిట్టే అలవాటు లేదు. 33 సంవత్సరాలుగా యూత్ కాంగ్రెస్లో 87, 88లో ఉన్న టైం నుంచి ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ఎంపీగా ఉన్నా అభివృద్ధి లక్ష్యంగా, పేద ప్రజలే ప్రాణంగా, పేదవాడు కళ్ళ నీళ్ళు పెడితే నా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అలాంటి వ్యక్తిని నేను. శత్రువును కూడా ప్రేమించాను. శత్రువులు వచ్చినా, వేరే పార్టీ వాళ్ళు వచ్చినా నా ఎమ్మెల్యే నిధులు మంత్రిగా ఉన్నప్పుడు అలా పనులు చేయడం జరిగింది. కానీ నిన్న జరిగిన సంఘటన ఏంటంటే నన్ను రోజు 3 మాసాలుగా సోషల్ మీడియా వేదికగా నేను ఎక్కడ రియాక్ట్ కాలేదు. నా మీద పోస్టర్లు వేసిన పోయిన నెల అదే నగరకల్ ప్రాంతంలో ఇప్పుడు చెప్పిన వ్యక్తి దాని వెనుక ఉందని చెప్పి తెలుసు. అప్పుడు మా వాళ్ళు పోయి కంప్లైంట్ ఇచ్చుకున్నారు. నేను ఏమని కూడా చెప్పలేదు. కాబట్టి అడిగడానికి ఫోన్ చేస్తే మీరు అది చూడొద్దు, మీరు హెడ్డింగ్ చూడొద్దు, లోపల చూడండి అని మాట్లాడినప్పుడు కొద్దిగా భావోద్వేగం చూడలేనా. ఎందుకంటే ఎవరైనా హెడ్డింగే చూస్తారు, ప్రతి వాట్సాప్ లోపల పోయి చూడరు. ఆ హెడ్డింగ్ అంతా నీచంగా ఉన్నది అడుగుతాను మాట్లాడినప్పుడు నేను ముందు మాట్లాడిన పాయింట్ కట్ చేసి నేను దూషించిన పెట్టడం నేను వేరే తీరుగా అర్థం చేసుకోవద్దని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నేను భావోద్వేగానికి గురై నేను ఒక సామాజిక సేవ చేస్తూ గతంలో 3 సార్లు జనరల్ స్థానమైంది. అగ్రవర్ణాలు అనేది నాకు కొద్దిగా ఒత్తిడి ఉన్నా సరే 3 సార్లు వెంకయ్య గౌడ్ని, 2 సార్లు చైర్మన్గా, మున్సిపల్ చైర్మన్గా చేసి, 3వసారి కూడా బీసీలలో అత్యంత తక్కువ ఉన్న కుమ్మరి సామాజిక వర్గం బొడ్డుపల్లి లక్ష్మిని చేసిన, వెంకయ్య గౌడ్ మున్సిపల్ రాష్ట్ర ఛాంబర్ అధ్యక్షుల క్యాబినెట్ హోదా ఇప్పించిన. ఇలా అన్ని కులాలని, మతాలని, పేదలని, ధనికులు సమానంగా చూసుకుంటూ నా చేతనంత వ్యక్తిగతంగా ఏ ఇంట్లో శుభమున్నా అశుభం కలిగినా, చదువుకోవాలన్నా, నా కొడుకు పేరు మీద ఫౌండేషన్ పెట్టినా, ఎన్నో సేవ చేసిన. కానీ నన్ను మీరు మీ టికెట్ కోసము, మీ రాజకీయాల కోసము, మీకు నచ్చిన నాయకులు దగ్గర నన్ను వెంకరెడ్డి గారిని తిరిగితే నాకు టికెట్ వస్తుందని చెప్పి ఇట్లా నన్ను వేధించడం మంచి పద్ధతి కాదని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో దీన్ని ముగిద్దాం. మీరు వేరే తిరిగా మీరు భావించొద్దని ముఖ్యంగా ప్రజలందరికీ చెప్తున్నా. ఇది వీళ్ళ పేరు మీద ఇలా వేరే పార్టీ వాళ్ళు కూడా వస్తున్నారు. పార్టీల పేరు చెప్పా, వేరే పార్టీ వాళ్ళు కూడా జాయిన్ అయ్యి దీన్ని వెంకటరెడ్డి ఎప్పుడు కూడా బంధనం వాడు. వెంకటరెడ్డి ఎప్పుడు కూడా అన్యాయం చేయలేదు. వారికి న్యాయం చేసిన తప్ప నేను ఎప్పుడు సేవ చేసిన తప్ప నేను ఎవరు చేయలేదు. అందరూ కూడా మేధావులందరూ కూడా విజ్ఞతతో ఆలోచించండి. నా పోస్టర్లు కానీ నా సోషల్ మీడియాలో వచ్చి మీరు చూడండి. అదే పని అది చూపించినప్పుడు కొద్దిగా భావోద్వేగం లోనైన తప్ప నాకు ఎవరిని తిట్టాలనే ఉద్దేశం లేదు. దాన్ని ఇక ముందు ఇలాంటి భాష కూడా నేను వాడను. ఎందుకంటే అయినా నేను రెచ్చిపోకూడదు. ఇక ఇవే బులెటిన్ విశేషాలు.